ప్రతి మనిషికి నరదిష్టి అనేది వెంటాడుతూ, వేటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదొక కలియుగం. కలియుగంలో ఒక మనిషి ఎదుగుతూ ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏ విధంగా కిందకి లాగాలని సమాజం కాచుకొని కూర్చో ఉంటుంది. అది డైరెక్ట్‌గా వచ్చి కాళ్ళు పట్టుకొని కిందకి లాగాల్సిన అవసరం లేదు. నరదృష్టి అంటే సూక్ష్మమైనటువంటి నెగెటివ్ కిరణాలని మీ ఆరా లోపలికి చొచ్చుకు వెళ్ళే విధంగా చేసి మీ శక్తి సామర్థ్యాలని డౌన్ చేస్తారు. కనుక ఆ నెగెటివ్ ఎనర్జీ మీ లోపలికి దరి చేరకూడదు అనంటే, ఈ పవిత్రమైనటువంటి కరుంగలి మాలల్ని ధారణ చేయండి. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి దిష్టిని తొలగించుకోండి. చీపురు పుల్లలతో కానీ, బూడిద గుమ్మడికాయతో కానీ, లేదా ఒక చిన్న కుండతో, కడవతో కానీ దిష్టిని తొలగించుకుంటూ ఉండడం మంచిది. ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే, కాలికి కనీసం నల్ల దారాన్ని కట్టుకోవడం వలన నరదిష్టి కొంచెం తగ్గుతుంది. మరి పూర్తిగా అయితే తగ్గదు. పూర్తిగా తగ్గడానికి కరుంగలి మాలలు, బూడిద గుమ్మడికాయలు ఇవన్నీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి నరదిష్టిని తొలగించుకుంటూ ఉండడం ఉత్తమం. అప్పుడు మీ ఆరోగ్యం బావుంటుంది. మీ ఆర్థిక స్థితి బావుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. కనుక అందరూ ఆచరించండి.